హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో గ్రీన్ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మనం ప్రతిరోజు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియో అనమాట. ఫస్ట్ అయితే మనం ఈ గ్రీన్ టీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దామండి. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గ్రీన్ టీ ప్రిపరేషన్కి ఫస్ట్ అయితే మనం గ్రీన్ టీ మనం ఏ కంపెనీదైనా మనం తీసుకోవచ్చు. నేనైతే టీ కంట్రీ గ్రీన్ టీని యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా వేడైన తర్వాత మీకు ఎంత వేడి కావాలో అంత వేడి చేసుకోండి. నేనైతే బాగా మరగనిచ్చి వేడి నీళ్ళు ఎక్కువ తీసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు టీ బ్యాగ్స్, నేనైతే టీ కంట్రీ గ్రీన్ టీలో లూజ్ పౌడర్ తీసుకోకుండా జస్ట్ ఇలా టీ బ్యాగ్స్ తీసేసుకొని జస్ట్ ఈ టీ బ్యాగ్ని అందులో వేస్తే చాలండి. సో స్వీట్ కోసం కొద్దిగా నేను బెల్లం పౌడర్ అనేది తీసుకున్నాను, జాగరి. సో మీరు బెల్లం బదులు మీరు షుగర్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తేనె యాడ్ చేసుకోవచ్చు అండి, లేదంటే అలాగైనా తాగొచ్చు. స్వీట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలా యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ అంతా జాగరి వేసుకున్న తర్వాత గ్రీన్ టీ బ్యాగ్ని ఇలా ముంచేసి ఒక 1 మినిట్ ఇందులో పెట్టేసుకోవాలండి. అప్పుడు గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అంతా ఇందులోకి వెళ్తుంది. సో దాన్ని తర్వాత మనం దీన్ని తాగడమే. ఇది ఎప్పుడు మనం ఎంటీ స్టమక్తో తీసుకోకూడదు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 2 అవర్స్ తర్వాత అయినా తీసుకోవాలి, లంచ్ ముందైనా ఒక 2 అవర్స్ ముందైనా మనం దీన్ని తీసుకోవాలండి. ఎంటీ స్టమక్తో మాత్రం తీసుకోకూడదు, ఎందుకంటే మన హెల్త్కి అంత మంచిది కాదండి. సో మనకి ఇది మనం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 2 అవర్స్ తర్వాత తీసుకుంటేనే మనకి ఇందులో ఉన్న ప్రయోజనాలన్నీ మనకు కలుగుతాయి. ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే బాడీ పార్ట్స్కి అంత మంచిది కాదనమాట. దీనివల్ల మనకి కరెక్ట్ టైంలో మనం దీన్ని తీసుకున్నట్టయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. లంగ్స్కి కానీ, మౌత్కి కానీ, అలాగే స్టమక్కి కానీ, అలాగే మన మూత్రపిండాలకు కానీ, జ్ఞాపక శక్తికి కానీ, క్యాన్సర్ని నివారించడంలో కూడా సహాయపడుతుందండి. అలాగే ఇది మనం పర్ డేకి 2 టైమ్స్ మాత్రమే తీసుకోవాలి, 2 సార్ల కన్నా ఎక్కువ దీన్ని తీసుకోకూడదు. అలాగే మీరు ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళు దీన్ని షుగర్ లేకుండా తీసుకోవచ్చు. అలాగే ఎవరైనా హార్ట్ అటాక్ పేషెంట్లు ఉంటే మాత్రం, హార్ట్ పేషెంట్స్ వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు అండి. చాలా మంచిది హెల్త్కి అయితే. సో మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీ డేలో దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఇది మిల్క్ టీ కంటే కూడా చాలా హెల్తీనే, ఎందుకంటే స్కిన్కి కానీ మన హెల్త్కి కానీ చాలా మంచిది. ఇది ఒక బాడీ క్లెన్సర్గా కూడా పనిచేస్తుంది, అంటే మన బాడీలో ఉండే ఇంప్యూరిటీని అన్నిటినీ తొలగించడంలో సహాయపడుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని, ఈ మంచి అలవాటుని మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.